కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 20వ వార్డు పరిధిలోని స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసం ఉండే 45 కుటుంబాల వారు స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు. ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు, ఏ ప్రభుత్వం ఎంతవరకు మేలు చేసిందనే కార్యక్రమాలన్నీ కూడా విన్నాం. మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మీరు నిన్ననే డిసెంబర్ నెలది జనవరి 7వ తారీఖున మున్సిపాలిటీలో పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. మీరు కూడా మున్సిపల్ ఆఫీసు కూడా చాలా మంది వచ్చింటారు అక్కడికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన తీరుగా 2000 నుంచి 3000 రూపాయలకు పెన్షన్ పెంచుతానని చెప్పి 4 దఫాలుగా 3000 చేసి నిన్ననే మీ అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా వాలంటీర్లు మీకు పెన్షన్ పంచుతూ ఉంటారు. ఇంకా 2-3 రోజులు ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. పండగ వరకు కూడా ఈ 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పూర్తిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా ఒక 100-120 కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నా. రేపు అదేవిధంగా మన బద్వేల్ టౌన్ లో సామాజిక సాధికార యాత్ర కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మనం గమనిస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఇంత ప్రేమగా వాళ్ళ సమస్యలను గమనించి ఇంత దగ్గర తీసుకున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వమే ఉంది. కాబట్టి ఈరోజు మనకు విజయవాడలో కూడా అంబేద్కర్ ఒక 125 అడుగులది 400 కోట్లు పెట్టి ఒక విగ్రహం నెలకొల్పడమే కాకుండా అక్కడ చుట్టూ కొన్ని కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా రేపు 19న విజయవాడలో జరుగుతుంది. ఇదంతా ఒక్కటే మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. జగనన్న నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో ఈనాడు మేమందరం కూడా పనిచేస్తున్నాం. జగనన్న 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఆయన అడుగు జాడల్లో 2011లో జగనన్నను మనం ఎంపీగా ఎన్నుకున్నాం. అప్పటి నుంచి కూడా బద్వేల్ నియోజకవర్గంలో మనమందరం కూడా పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబానికి మరి ఆయన అందరికి కూడా ఒక ఫ్యాన్స్గా ఆయన అభిమానులుగా పెద్ద ఎత్తున తయారైనటువంటి నియోజకవర్గం పులివెందుల తర్వాత మన బద్వేల్ నియోజకవర్గం.